లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఏపీ నుంచి మొత్తం 4 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అన్ని ఏకగ్రీవం కానున్నాయి. సోమవారంతో నామినేషన్ ప్రక్రియ ముగియగా మంగళవారం వాటిని పరిశీలించనున్నారు. అన్ని సక్రమంగా ఉన్నాయని భావించిన తర్వాత అభ్యర్థులు ఏకగ్రీవం ఎన్నికైనట్లుగా ప్రకటించనున్నారు. మొత్తం 4 స్థానాలకు 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా టీడీపీ నుంచి భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ సోమవారం నామినేషన్లను సమర్పించారు. దీంతో పాటు తమ ఆస్తులు, అప్పులు, ఆదాయ వ్యయాలపై అఫిడవిట్లో దాఖలు చేశారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. టీడీపీ నుంచి ఏకగ్రీవం కానున్న 3 అభ్యర్థుల్లో భాష్యం రామకృష్ణ ఆస్తుల్లో టాప్ గా నిలిచారు. అదేవిధంగా చింతకాయల విజయ్ కన్నా ఆయన భార్య పేరిటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లుగా చూపారు. ఈ ఇద్దరు తొలిసారిగా చట్టసభల్లోని అడుగు పెట్టబోతున్నారు. దీంతో వీరి ఆస్తుల జాబితా కూడా మొదటిసారి పబ్లిక్ అయిందని అంటున్నారు. టీడీపీ నుంచి బరిలోకి దిగిన 3 అభ్యర్థుల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ నిలిచారు. ఆయన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ అక్షరాల 672.61 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో అత్యధికంగా 502.64 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస భవనాలు వంటి స్థిరాస్తులు ఉన్నాయి. కేవలం రామకృష్ణ ఒక్కరి పేరిటనే 454.95 కోట్ల రూపాయల ఆస్తులు ఉండడం గమనార్హం. కాగా కుటుంబ చరాస్తుల విలువకు అయితే 169.97 కోట్ల రూపాయలుగా ఉంది. వీరి వద్ద 18.37 కోట్ల రూపాయల విలువైన వాహనాలు ఉండగా అందులో మెజారిటీ వాటాగా ఆయన కుమారుడు సాకేత్ రామ్ పేరిటే 18.14 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక రామకృష్ణ వద్ద 2.20 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు 25 క్యారెట్ల ఖరీదైన వజ్రాలు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపారు. వ్యాపార విస్తరణ నిమిత్తం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రామకృష్ణ కుటుంబం 200.65 కోట్ల మేర రుణాలు తీసుకుంది. ఈయనపై హైదరాబాద్ లో ఒక పాత వాహన ప్రమాదం కేసు మినహా ఎలాంటి ఇతర తీవ్రమైన నేరపూరిత కేసులు అయితే లేవు. మరోవైపు పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన సానా సతీష్ అఫిడవిట్ లో ఊహించని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సతీష్ దంపతులకు 27.80 కోట్ల మేర స్థిరాస్తులు ఉన్నట్లుగా తెలిపారు. గత 4 ఏళ్లలోనే వీరి వార్షిక ఆదాయం ఊహించని రేంజ్ లో పెరిగింది. 2020 నుంచి 2021 ఆర్థిక సంవత్సరంలో కేవలం 6,170గా ఉన్న సతీష్ బాబు వార్షిక ఆదాయం 2024 నుంచి 25 నాటికి ఏకంగా 2.16 కోట్లకు చేరడం విశేషం. దంపతులు ఇద్దరి వద్ద కలిపి దాదాపు 4.62 కోట్ల విలువైన 3,235 గ్రాముల అంటే 3 కేజీలకు పైగానే బంగారం ఉంది. వీరి వద్ద కియా EV6, ఫార్చునర్, మెర్సిడెస్ బెంజ్, ఇనోవా హైక్రాస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే. అయితే ఇవన్నీ కోట్ల చరాస్తులు. లగ్జరీ కార్లు, కిలోల కొద్దీ బంగారం ఉన్నప్పటికీ ఈ దంపతులకు సొంత ఇల్లు లేదు అని అఫిడవిట్ లో పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక సీనియర్ నేత స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడికి కుమారుడైన టీడీపీ ఐటీ వింగ్ బాధ్యుడు చింతకాయల విజయ్ ఆస్తుల వివరాలు చూస్తే ఆయన కుటుంబానికి 38 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఇందులో 31.58 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా 7.6 కోట్ల విలువైన చరాస్తులు, మొత్తం 16.91 కోట్లు అప్పులు ఉండగా ఇందులో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మొత్తం అప్పుల్లోని సింహభాగం అంటే 13.94 కోట్లు విజయ్ భార్య పేరితే ఉండడం గమనార్హం. ఇక విజయ్ పై మంగళగిరి, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదైనట్లుగా అఫిడవిట్ లో తెలిపారు. ప్రస్తుతం ఈ 3 నేతలు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉండడంతో పాటు పోటీలో మరెవరూ లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనంగా మారింది.